గారికి, సిఇఓ గారికి, డిఆర్డిఓ గారికి. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది నేను ఎంపీ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు న్యూ టెక్నాలజీ పెట్టింది. న్యూ టెక్నాలజీ నామకృతం చేస్తుంది తప్ప ఆ రిపోర్ట్ మాకిస్తే మా ద్వారా రైతులుగా నమ్మదు కదా. మరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు దిశా చైర్మన్ గారు సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్. ఇది సంవత్సరానికి 4 క్వార్టర్లకు 4 మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్లో మనకి ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. మా శాసనసభ్యులు కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి మంత్రులతో కానీ కోటి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ప్రతి స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఈరోజు ఒక అవగాహన తీసుకున్నాం. మంచి మీటింగ్ జరిగింది. 3 గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి రానున్న రోజుల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్కీమ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఆ స్కీమ్కి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్న పథకాలు చాలా వరకు పబ్లిక్ అవేర్నెస్ లేదు. పబ్లిక్ దాని మీద ఈరోజు అధికారులందరూ కూడా ఎస్పెషల్లీ ఈవెన్ మా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అదే ఇక్కడ వినిపించుకున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద అవగాహన లేదు, ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ పబ్లిసిటీ లేదు. ఈ స్కీమ్స్ ని ప్రాపర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు కూడా చెప్పిన. దీని మీద స్పెషల్ గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఎన్నో పథకాలు వస్తున్నాయి సెంట్రల్ నుంచి. మనం వీటిని ప్రాపర్ గా ప్రాపగేండా చేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటి మీద ప్రతి డిపార్ట్మెంట్ అధికారికి కూడా మేము విన్నపించుకున్నాం. మీరు చెప్పేది బాగుంది, కానీ గ్రౌండింగ్ అవుతుందా లేదా, గ్రౌండింగ్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇవి అందుతున్నాయా, లబ్ధిదారులకు ఈ యొక్క అవగాహన తెలుసా లేదా అనే దాని మీద కూడా ఈరోజు మేము వారికి సూచనలు చేసాం. ముఖ్యంగా భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, కానీ అవి నామమాత్రంగా ఉన్నాయి సార్. ఎవరికి కూడా అవేర్నెస్ లేదు, ఎవరు కూడా దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకురావట్లేదు. వీళ్ళు కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్. మన దగ్గర అప్పుడు తమలపాకులకు సంబంధించి చాలా ప్రత్యేకత ఉండేది, అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అట్లాగే ఇతర పంటల మీద కూడా ఎఫెక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. దాని మీద కూడా ఈరోజు అగ్రికల్చర్ మీద ఎప్పుడైతే రివ్యూ జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ సాయిల్ టెస్టింగ్ దానికి సంబంధించినటువంటి స్కీమ్ ఉంది. దాంట్లో మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ గారు కూడా అడిగిన ఏమని అంటే, వాస్తవంగా వీరయ్య గారు, కుమ్మం అనిల్ గారు మాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసినాక ఆ సాయిల్ టెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మరి రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది, ఏం పండియకపోతే ఏం వేస్తే నష్టం జరుగుతుందో ఆ నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవేర్నెస్ అనేది మీరు అన్నట్టు అధికారులకు ఫస్ట్ మీటింగ్ ఇది. డెఫినెట్గా ఎవ్రీ 3 monthsకి మేము చేస్తాము. దీన్ని ప్రాపర్గా గ్రౌండ్లోకి తీసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఇక నుంచి దీని మీద అంటే ఈ మీటింగ్ తోటి ఏమైందంటే మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మీరు అన్నట్టు మీరు విలేకరులు కూడా ఈ మీటింగ్ రావడం వల్ల చాలా మీకు కూడా కొన్ని ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది మన దగ్గర అని. డెఫినెట్గా మీ బాధ్యత కూడా, మా బాధ్యత, మీ బాధ్యత, అధికారుల బాధ్యత, అందరి బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండింగ్ అవ్వడానికి సహకరించాలి.